క్షేత్రస్థాయిలో గెలిచి గురించి ఒక నెల రోజుల్లో వెళ్తారు అసెంబ్లీ జూన్ 4 తర్వాత. పోవడం కాదు, 100% ఖాయం. గౌరవ సభ చేయడం ఖాయం. గౌరవ హోదా కూడా. లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నారంటే మీ పాలసీకి భిన్నంగా యూత్ నెక్స్ట్ జనరేషన్ నిలబడాలనే ఉద్దేశమా? రెండు ఉన్నాయి కదా ఇక్కడ. ఒకటి, మనం కూడా హ్యూమన్ బీయింగ్స్. ఒక రౌడీ దారి కూడా తెలుసో తెలియకో ఒక తప్పు చేయొచ్చు, కానీ డెలిబరేట్గా రేపనేది లేకుండా రాజకీయ రౌడీలు చేస్తే, గూండాగిరి చేస్తే, నేను అమిత్ షా ఏం చెప్పాడు, ఈ గూండాగిరిని అణచివేయడానికి మేము కలిసాం, అవినీతిని అంతం చేయడానికి మేము కలిసాం, అమరావతి కోసం కలిసాం, పోలవరం కోసం కలిసాం అని చాలా స్పష్టంగా చెప్పారు. తిరుపతి పవిత్రతని కాపాడడానికి కలిసాం, తెలుగు భాషను పరిరక్షించడానికి కలిసాం. మా కూటమి ఎన్నికలు అడుగుతున్నారు, ఇది నా సమాధానం. ఇంట్లో అవస్థలు. నిన్న అమిత్ షా గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చే వరకు బీజేపీ అంత సఖ్యంగా లేదు చంద్రబాబు గారితో. మేనిఫెస్టోకి మాకు బాధ్యత లేదని కొంతమంది నాయకులు అంటున్నారు అనే ఇది వచ్చింది. మీరు 2014-19లో కూడా బెజవాడ గుళ్ళు, ఆ కనకదుర్గం ఫ్లైఓవర్ గురించి ఇవన్నీ జరిగాయి. సో అలాంటి ఇచ్చింగ్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా మీకు బీజేపీ నుంచి? అంటే 2 పార్టీలకు 3 పార్టీలు ఉన్నప్పుడు వ్యక్తిగత ఐడియాలజీ ఒక్కొక్క పార్టీకి ఉంటుంది. కామన్ గుడ్ వచ్చాం, ఓవరాల్గా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఆలోచించినప్పుడు చిన్నవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని కూటమిగా ముందుకు పోవాల్సిన అవసరం. అదే నేను చూస్తాను. ఆ కన్వర్జెన్స్ పర్ఫెక్ట్గా జరిగింది. కేంద్ర నాయకత్వానికి, మా నాయకత్వానికి, జనసేన నాయకత్వానికి ఎక్కడ విభేదాలు లేవు. ఎందుకంటే మేము ముగ్గురం కూడా ఒక మెచ్యూర్డ్ లీడర్స్. కింద స్థాయిలో కొంతమంది ఉండొచ్చు, చిన్న ఉండొచ్చు, అది అడ్జస్ట్ చేస్తా ఉంటాం. ఎందుకంటే సార్ నేను ఎన్టీఆర్ గారు కాషాయ వస్త్రధారి, హిందూ భక్తులు. మీరు, మీ కుటుంబం, తల్లిదండ్రులు, సోదరులు అంతా కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు, శ్రీవారి భక్తులు, భువనేశ్వరి గారి భక్తురాలు. బాలకృష్ణ గారు అయితే చెప్పక్కర్లా, ఆయన సంస్కృతం చదువుతుంటాడు, శ్లోకాలు ఇవన్నీ కూడా. దేవాంశ కుటుంబం ప్రతిసారి మీరు అన్నదానం చేస్తారు, ₹1,00,000 ఇచ్చి. అంత కరడు కట్టిన శ్రీవారి భక్తులైన మీరు అలిపిరి దాడి తర్వాత శ్రీవారి వల్లే నేను బతికేనని చెప్తున్నాను మిమ్మల్ని. యాంటీ హిందూ ముద్రేసి పుష్కరాలని, గుళ్ళని, పింక్ డైమండ్ అని వేస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఏమంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమా? సాధ్యం కాదు. కానీ ఆ వ్యక్తుల స్వభావం వల్ల రాజకీయాలు కలుషితమైపోయే ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదం వచ్చినప్పుడు మాలాంటి వారందరం కూడా అలర్ట్గా ఉండి సమాజ హితం కోసం, సమాజాన్ని కాపాడాలి, జాగ్రత్తగా అడుగు వేయాల్సి వచ్చింది. దేవుడే కదా రాముడు, రావణాసుడు చెప్పలేదా? ఒక మాటను కూడా చెప్పేది కదా. ఎందుకు ఉడత సహాయం కూడా తీసుకున్నాడు? అంటే శ్రీకృష్ణుడు దేవుడే కదా, కౌరవులు చంపేయచ్చు కదా, ఒక నిమిషమే కదా. ఎందుకు కురుక్షేత్ర యుద్ధం చేసి అందరినీ కలిపి యుద్ధంలో కూడా మీరు చూస్తే ధర్మాలన్నీ పాటించి, అవసరమైతే యుద్ధంలో కూడా అవసరమైన అధర్మం కూడా పాటించి ధర్మాన్ని కాపాడారు. ధర్మరాజుతో చెప్పించాడు అశ్వత్థామ కుంజరం. అది చరిత్ర. ఆ చరిత్రలో ఇలాంటి దుర్మార్గుడు వచ్చినప్పుడు మాకు కూడా మానవ శక్తి దేవుడికే తప్పలేనప్పుడు మాకు మాత్రం తప్పు. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ 4% మీద బీజేపీకి ఒక సిద్ధాంతం ఉండొచ్చు, మీకు ఒక సిద్ధాంతం ఉండొచ్చు. మీరు ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నారు. బయట నుంచి వస్తున్న వార్తలు బట్టి చూస్తుంటే దేశవ్యాప్తంగా మీ పాత్ర కూడా కీలకం అవుతుందని అంటున్నారు ఎన్డీఏ. మీరు ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నారు. సో ఆ వైరుధ్యాన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలరు? అవన్నీ మేము కొన్ని కమిట్ అయ్యాం, కొన్ని విషయాల్లో వాళ్ళకు కొన్ని క్లారిటీ ఉంది. 2 పార్టీలు డిస్కస్ చేస్తాం. సో మీ సిద్ధాంతాలకు మీరు వాళ్ళ సిద్ధాంతాలకు కట్టుబడతారు. కామన్ గుడ్ కోసం కామన్ మినిమం ప్రోగ్రామ్తో వస్తారు. వీలైనంత వరకు మా వాళ్ళు మేము కాపాడుకోవడానికి
రాష్ట్రం కేంద్రం ఇద్దరు కలిసి ఇప్పుడు కొన్ని ఉన్నాయి. బేసిక్ సిద్ధాంతాల్లో డిఫరెన్స్ లేదు. ఆర్థిక సంస్కరణల ద్వారా సంపద సృష్టించాలి, వచ్చిన డబ్బుల్ని ఎంపవర్మెంట్ కోసం ఖర్చు పెట్టాలి, డెవలప్మెంట్ కూడా జరగాలి అనేది కోర్ ప్రిన్సిపల్ నరేంద్ర మోడీ గారిది, మాది. తెలుగు కాంప్రమైజ్. సార్ ఇప్పుడు మీరు జైల్లో ఉన్నప్పుడు పార్టీ ఎన్నికలు వచ్చేసినాయి, ముంగిట్లో ఉన్నాయి, అధికార యంత్రాంగం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉంది. చంద్రబాబు మళ్ళీ బయటకు వస్తారా రారా అనే స్థాయిలో ప్రచారాలు జరిగాయి. బయట జరిగిన వార్తలు మీకు తెలుసో తెలియదు కానీ అంత పెద్ద ఆయన్ని కనీసం సరైన బాత్రూమ్ కూడా ఇవ్వలేని పరిస్థితి క్రియేట్ చేశారు. ఈ వార్తలు వచ్చి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ రోధించారు. మీ దాంట్లో వచ్చి ఉండవు, మీకు ఫోన్ కూడా అందుబాటులో. ఏంటి పరిస్థితి అని మీరు ఏమైనా ఆలోచించారు? బాధపడ్డారు, భయపడ్డారు? ఎప్పుడు కూడా ఒక కాస్ కోసం పనిచేసిన మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నది. ఏదొచ్చినా ఏదో జరిగిపోతుంది అని భయపడడం కంటే సమర్థవంతంగా ఎట్లా ఫేస్ చేయగలుగుతాం, ఫేస్ చేసి ముందుకు పోతూ ఆ సిచ్యువేషన్లో బెస్ట్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది అమలు చేసుకుంటూ ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. సో మెంటల్గా ప్రిపేర్డ్. డ్రోన్స్ ఎగరేశారు, మేము రిపోర్ట్లు తీసాము, లేదు బాత్రూమ్ ఇవ్వలేదు, లేకపోతే నాకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి, అంటే వెస్ట్రన్ కమోడ్ కూడా ఇవ్వలేదని వాడతారు. అవును, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఆ ఇబ్బందులు అధిగమించారు. రూమ్లోనే సీసీటీవీ కెమెరాలు పెట్టారు. అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నాకు కొన్ని హక్కులు, నా హక్కుల్ని నేను అసత్యం చేసుకుంటూ ముందుకెళ్ళాను. ఎప్పటికప్పుడు కోర్టు దృష్టి తీసుకొచ్చాను. అదే మాదిరిగా నేను కూడా అసత్యం చేసుకుంటాను. ఏవైతే వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు, నేను మళ్ళా చెప్పాను నార్సీ విధానం, ఆ నార్సీ విధానంలో ఈరోజు ప్రత్యర్థుల్ని వదిలించు చూడమే కాదు, ఆ వదిలించుకోవడంలో మనము కాపాడుకుంటూ పోరాలి. బయట ఒక చిన్న జోక్ ఉంది, మీ దృష్టికి తీసుకొస్తుంది. చంద్రబాబు గారు ఇప్పుడు ఇంత ఫైట్ చేస్తున్నారు, రేపు పొద్దున అధికారంలోకి రాగానే మళ్ళీ కొన్ని పాలసీస్ సిద్ధాంతాలు ప్రజాస్వామ్యం అంతా ఏం చేయకూడదు అంటారు. భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో అవమానించిన పరిస్థితి నుంచి కూడా ఆయన మర్చిపోయి అభివృద్ధి మీద ఫోకస్ పెడతారు. లోకేష్ గారు పెట్టిన రెడ్ బుక్లో మొదటి పేరు బాబు గారు ఉండాలి, కొద్ది రోజులు ఆయన్ని లోపల ఉండమన్నది అనేది ఒక జోక్. నేను మళ్ళీ మీరు అభివృద్ధి అంటే పడతారు, మళ్ళీ పార్టీని పట్టించుకోరు. ఏదైనా మనం మనుషులు, మనకు కూడా కొన్ని అనుభవాలు, కొన్ని గుణపాఠాలు లభిస్తాయి. అరాచక శక్తులు ఏ ఊరికైనా ఎక్కడైనా వదిలిపెడితే విజృంభం పెంచి కాటేస్తాను. నేను ప్రజాహితం కోసం ముఠానాయకుల్ని అణిచివేసిన పని, రౌడీజాన్ని తొంగలో దర్శించిన పని, తీవ్రవాద సమస్య పైన పోరాడితే ఏమవుతుందని ఆలోచించకుండా పోరాడిన పని, మత విద్వేషాలు ఉంటే, కర్ఫ్యూలు ఉంటే కంట్రోల్ చేసిన పని, రాజకీయ రౌడీజం మళ్ళీ సమాజానికే ఒక సవాలుగా తయారు చేసే పరిస్థితి వచ్చినప్పుడు నేను కూడా తుంగలో తొక్కియాల్సిన వారికి అది ఏం చేయాలి అనేది వాళ్ళు చేసిన గ్రావిటీ పైన, వాళ్ళు చేసిన తప్పుల పైన అది ఆధారం. సార్ మీరు 2014లో వచ్చినప్పుడు రాష్ట్ర విభజన తర్వాత డెత్ బెడ్ మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని సర్జరీ చేయగలిగిన ఏకైక సీనియర్ సర్జన్ అని చెప్పి మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారు. అమరావతిని, ఎందుకంటే మీరు హైటెక్ సిటీ చూశారు, సైబరాబాద్ని కట్టారు కాబట్టి కుదేలైపోయిన రాష్ట్రాన్ని విభజించిన
దాశాన్ని మీరు మాత్రమే చేయగలరు. 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మొదలుపెట్టారు. పరిశ్రమలు తెచ్చారు, విజన్ చేశారు, పోలవరం అన్నారు, అమరావతి అన్నారు. పట్టుకు తగ్గిదిరిగారు 5 ఏళ్ళు. కానీ ఆర్థికంగా చాలా కష్టాలు వచ్చింది. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాలనలో మీరు తెచ్చిన పరిశ్రమలన్నీ పోయినాయి, అమరావతి పోయింది, పోలవరం కుదేలైంది, చాలా ఇబ్బందులు వచ్చి 11 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు అధికారంలోకి వచ్చి 3 పార్టీల కూటమితో సంకీర్ణంతో మళ్ళీ పట్టాలు ఎక్కించడానికి ఏమైనా విజన్ ఉందా? కష్టం అనుకుంటున్నారా? ఇష్టమున్నా కష్టమున్నా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఇబ్బందులున్నా అధిగమించాలి. ఎంత గ్రావిటీ అనేది లోతుకు పోతే తెలుస్తుంది. ఈరోజు రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు, మొరేల్ ఎంత దెబ్బతీశారు. అనంతపూర్లో ఈరోజు ఒక న్యూస్ చూసి ఎవరికైనా డబ్బులంటే బలహీనం. అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోకుండా తిట్టుకుంటా పోయి హ్యాండ్సమ్ నా జీవితం చెప్తాను. దానికంటే నిలబడ్డారు. ఈరోజు ఒంగోలులో పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంటే టీచర్లు ఎంప్లాయీస్ వచ్చారు పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఓటేయడానికి. వైసీపీ వాళ్ళు కొంతమంది వెళ్ళి 5,000 రూపాయలు ఇచ్చారు ఒక మహిళకి, ఓటేయండి పోస్టల్ బ్యాలెట్. ఆ 5,000 వాళ్ళకి వెనక్కి ఇచ్చేసి వెళ్ళి ఓటేసి తెలుగుదేశం క్యాంప్ దగ్గరికి వెళ్ళి 10,000 రూపాయలు తన సొంత డబ్బులు ఇచ్చి మీరు ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోండి, నేను డబ్బులు వద్దు, నాకు వద్దు, నేనే మీకు డబ్బులు ఇస్తాను, 5 ఏళ్ళు మేము పడ్డ పాటలు తెలుసు అని చెప్పి ఒక వార్త వచ్చింది. అది చూసినప్పుడు కళ్ళలో ఆనందం. నన్ను ఆడగలి ఒక టీచర్ పోలీస్ స్టేషన్ అంతప్పుడు ఆవిడకి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ ఉద్యోగస్తులు మారుతారా, మనం మారుతారా. ఓటేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆవిడ ఆనందం, ప్రజాస్వామ్యం బతుకుంది, మేము మళ్ళా ప్రజాస్వామ్యాన్ని బతికించుకుంటున్నాం, నాకు ఆనందంగా ఉంది. ఇవన్నీ తలుచుకున్నప్పుడు దీన్ని బతికించడానికి మనం త్యాగం చేసి సర్వస్వాన్ని అవసరమైతే ఏం జరిగినా పర్వాలేదని మెంటల్గా ప్రిపేర్ గా ఉంటే దీనికోసం భువనేశ్వర్ గారు మొన్న జోక్ చెప్పారు. అంటే వాస్తవంగా మీరు జైల్లో ఉన్నప్పటి వరకు ఆమె ఎప్పుడూ పబ్లిక్లో కనబడలేదు, ఎప్పుడూ రాలేదు. వారు వచ్చి మాట్లాడారు, కుటుంబం అంతా వచ్చి. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం మీరు ఒక చీర కొన్నారని పట్టించుకోలేదండి. సో ఆయన ప్రజలకి అంకితం, మాకు రెండోసారి. అంటే మీరు చీర కొనడం కూడా గుర్తుండదు, ఏమీ లేదు. నేను ఎప్పుడూ ఫ్యామిలీని పట్టించుకోను. నేను చేసింది ఒకే పని. ఆ పని కూడా మా ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నా మీద కానీ రాజకీయ పైన కానీ ఆధారపడకూడదని 32-33 సంవత్సరాల ముందు హెరిటేజ్ అప్పుడు కూడా ఉన్నాయి. ఆ కంపెనీ పెట్టినాక 1 ఇయర్లో నేను ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్. అప్పుడు మా మిస్సెస్ నుంచి ఈ రోజుకి నేను కాపాడు. ఇది భవిష్యత్తుకి మీకు కానీ ఫ్యామిలీకి కానీ పిల్లలకు కానీ ఆధారంగా ఉంటుంది, లైవ్లీహుడ్. ఆ రోజు నుంచి 32 సంవత్సరాలు వెళ్తానే ఉంది. తర్వాత పిల్లలు వచ్చారు, వాళ్ళ చదువు అంటారు. దట్ ఈస్ ది కమిట్మెంట్. నేను ఆవిడ ఒక ముఖ్యమంత్రి, ఈరోజు డాక్టర్ ఎన్టీ రామారావు గారు కాదు, ఒక ముఖ్యమంత్రి భార్య సత్యవంతి. ఇన్నేళ్లలో 22 ఏళ్ళు మేము అపోజిషన్లో కూడా ఎక్కడైనా ఒక ఫంక్షన్కి ఎక్కడన్నా అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఫేవర్ చేయడం కానీ ఇంటర్ఫేర్ కానీ కాదు. ప్రోటోకాల్ కూడా వచ్చేది కాదు. నేను పిలిచిన నాకే పని అండి, మీ పని తీసుకోండి. నేను ఒకసారి సమాధానం చెప్పుకోవడానికి బాధపడేవాడిని. ప్రైమ్ మినిస్టర్ వైఫ్ వచ్చినప్పుడు, ప్రెసిడెంట్కి వైఫ్ వచ్చినప్పుడు
ఏంటంటే నేను ఎక్సెస్ రాలేదంటే ఏంటి నాకు ఏదో పని ఉంది. గవర్నర్స్ పిలిచినప్పుడు పిల్లల కోర్టుకి వచ్చేది కాదు, పిల్లలకి ఇక్కడ వచ్చేది. ఒక వెంకటేశ్వర స్వామి తలంబ పట్టు వస్త్రాలు ఎప్పుడైనా కనపడేది. కేసీఆర్ వచ్చేది, ఒక్కసారి సీఎం అయినప్పుడు స్వేరింగ్ ఇచ్చేది, ఎప్పుడు కలపలేదు. అంత డిసిప్లిన్ పెట్టుకున్న ఫ్యామిలీని కూడా రోడ్డు మీద ఆగగలిగారు. ఈ వారం రోజుల ప్రచారం టైం సరిపోతుంది అనుకున్నారా? మీరు ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు కూటమికి? ఇప్పుడు కూడా టైం అనేది మన చేతల్లో ఉండేది కానీ ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఎంత సమర్థవంతంగా పనిచేయగలుగుతాం లాస్ట్ మూమెంట్ వరకు చేయడం, అది చేస్తున్నాను నేను భావిస్తున్నాను. అందుకే మీ ఇంటిని కూడా బయట పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి రెండోది, ప్రజల్లో చాలా బాగా ఎవరైనా బెదిరిస్తే బిగినింగ్లో భయపడ్డారు కానీ ఇప్పుడు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు రోజు రోజు మీరు అన్నారు, వాళ్ళు 5,000 వస్తే తీసుకోకుండా తిరిగి మా క్యాంపు దగ్గరికి వచ్చి పనిచేసేదారు. ఆ స్టేజ్కి వచ్చి అందుకే ప్రతి ఒక్కరిని బాధ్యతగా ఉండమంటున్నాను. ఓటు వేయడం మీ బాధ్యత. ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి పంపిస్తే మీకు రక్షణ ఉంటుంది, మీ ఆస్తికి రక్షణ ఉంటుంది, మీ పిల్లల భవిష్యత్తు ఉంటుంది, మీకు మీ ఇంట్లో ఆడబిడ్డలకి ప్రొటెక్షన్ ఉంటుంది.